చూడండి, శారీరకంగా మనము బలము పొందుకోవడానికి మనము రోజు చేసే పని చెప్పండి. ఏం చేస్తాం? రోజు శారీరకంగా మనకు బలం కావాలి. శారీరకంగా బలము కావాలంటే మనం ఏం చేస్తూ ఉంటాం రోజు చెప్పండి? ఎస్, భోజనము, నీరు తీసుకుంటాం. అవునా కదా? శారీరకంగా మనం ప్రతిరోజు బలం కావాలి, మనకు బలం కావాలి. నడవాలన్నా, కూర్చోవాలన్నా, ఏ పని చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలి అన్నా మనం శారీరక బలాన్ని మనము కోరుకుంటూ ఉంటాం. బలవంతులుగా ఉంటే, అంటే బలము మనతో ఉంటే మనం ఏ పనైనా మనం చేయగలుగుతాం. అవునా కాదా? అవును. మనకు నీళ్ళు ఎంత అవసరమో ఆహారం కూడా అంతే అవసరం. మరి ఈ శరీరానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం కదా. ఒకరోజు తిండి లేకుండా ఉండగలుగుతామా? భోజనం చేయకుండా ఉండగలుగుతామా? ఒక పూట ఉండలేమండి, అస్సలు ఉండలేం. నీళ్ళు తాగకుండా ఉండలేము కదా, భోజనం చేయకుండా ఉండలేం. టైం టు టైం అన్నీ పాటిస్తూ ఉంటాం. చూడండి, ఈ శరీరానికి ఇంత ప్రాధాన్యత ఇస్తే మరి మన ఆత్మ సంగతి ఏమంటారు చెప్పండి? ఏమంటారు? ఆత్మ సంగతి ఏంటి? ఆత్మ గురించే కదా దేవుడు ఇంతగా మనల్ని ఇంతగా మరి ప్రతిరోజు ప్రోత్సహించేది, నడిపించేది కదా. మనం ఆత్మ సంబంధులం, అంటే అనగా దేవుని సంబంధులం, దేవుని వారము మనము. ఆమేన్. దేవుడు మనలో జీవాత్మ ఊదగా నరుడు ఏంటండి? జీవాత్మ ఆయను. అర్థమవుతుందా? అంటే దేవుని స్పిరిట్ మనలో ఉండాలి. ఎస్, జీవ ఆత్మ చేత మనము నడిపించబడే వారిమిగా ప్రతిరోజు ఉండాలి. ఎస్, మనము మరి ఆత్మీకంగా మనం బలపరచబడడానికి, శారీరకంగా బలపరచడానికి మనము ఆహారం, నీళ్ళు తీసుకుంటే, మరి ఆత్మీకంగా మనము మరి చక్కగా జీవించాలి అంటే, ఆత్మానుసారులుగా ముందుకు సాగాలంటే, దేవుని వారముగా, దేవుని సంబంధులుగా మనం ఉండాలి అంటే మనకు ఏమి కావాలి? వాక్యము, ప్రార్థన. ఇవి రెండు అద్భుతకరంగా మనల్ని నడిపిస్తుంది. ఆమేన్. ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చినా, శరీరానికి కొన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి, అంటే ఏదో బలహీనతలు వస్తూ ఉంటాయి, ఏదో భయంకరమైన మనము శారీరక రోగాలను చూస్తూ ఉంటాం. వెళ్ళగానే డాక్టర్స్ చెప్తూ ఉంటారు, పాప లేకపోతే సార్, మేడం, మీరు బాగా ఆహారం తీసుకోవాలి, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, మంచి డైట్ మీరు చేయాలి, మంచిగా చక్కగా అట్లీస్ట్ ఒక 4 to 5 లీటర్స్ వాటర్ తీసుకోండి రోజు అంటారు. అంతేనా? అవునండి, చెప్పేది అదే. మరి ఆత్మీయ జీవితానికి చెప్పండి? ఆత్మీయ జీవితానికి అంటే కాంప్లికేషన్స్ రాకుండా, ఇబ్బందులు రాకుండా, అంటే ఇబ్బందుల నుంచి మనం నడిపించబడాలంటే, కష్టాలు అందరికీ వస్తే రావని కాదు, సమస్యలు అందరికీ ఉంటాయి, ఖచ్చితంగా ఉండవలసిందే. క్రైస్తవ జీవితం ఇంకా ఎక్కువ కష్టాలు. అవునండి, కష్టాలు, ఇబ్బందులు అన్నీ ఉంటాయి. దాంట్లో నిలబడిన వాడే నిజమైన క్రైస్తవుడు. ఆమేన్. క్రైస్తవ జీవితంలో వచ్చిన తర్వాత అస్సలు శ్రమలే ఉండవండి, కష్టాలే ఉండవండి అంటే కుదరవండి, ఇంకా ఎక్కువగా ఉంటాయి. కానీ నిలబడిన వాడే నిజమైన క్రైస్తవుడు. అయితే ఆత్మానుసారముగా ఆత్మీయ జీవితాలు మనం ముందుకు వెళ్ళాలంటే ప్రార్థన, వాక్యము చాలా అవసరం. ఇంతసేపు మరి చక్కగా ప్రార్థించం, ఒక మంచి విశ్వాసము కలిగిన మాటలతో మనం ముందుకు సాగుదాం. ఈ మాటలు పట్టుకొని అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం. 10 నిమిషాల అనంతరం మీతో మరి మాట్లాడడానికి మరి సిద్ధంగా ఉన్నాము, మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అప్పుడు కాల్స్ చేయండి, మేము మీతో మాట్లాడతాం. ఆమేన్. మా ప్రేయర్ వారియర్స్, మా ప్రేయర్ టీం అంతా ఇక్కడే ఉంది, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అలాగే లైవ్లో ఏకీభవిస్తున్న వారు కూడా ప్రార్థనలో ఉంటారు, ప్రార్థనలో ఏకీభవిస్తారు. దయచేసి గమనించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని మాటలు మనము ధ్యానిద్దామా? ప్రతి ఒక్కరము ధ్యానిద్దాము. మనము చూసినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలలో మనం చూసినట్లయితే, 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలను మైక్ తీసుకోండి. ప్రతి ఒక్కరికి బైబిల్స్ తెరిచి ఈ మాటల్ని చూద్దామా? మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. ఎస్. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని
విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారాయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడని తమ హృదయములో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగో ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుచున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గల వాణిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను. కనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎంతమందికి చదువుతున్నప్పుడు ఈ మాటలు అర్థమయ్యాయా? ఎస్. కపెర్నహూములోనికి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉన్నారని మరి అనేకులు ఈ సమాచారాన్ని తెలుసుకున్నారు. ఎస్, అవునండి. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే మరి ఆయన ఉన్న ఇంటికి వచ్చారంట. అయితే చాలామంది వచ్చేసారు. అయితే ఆ ఇంట్లో బయట వాకిట చాలామంది ప్రజలు ఉండిపోయారు. ఆ సమయంలో యేసు ప్రభు వారు చక్కగా బోధిస్తున్నారంట. కొన్ని దేవుని కూర్చిన మాటలు, విశేషాలు అన్నీ కూడా బోధిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఈ సంగతులు తెలుసుకున్న కొద్దిమంది పక్షవాయువు గల వారిని తీసుకొచ్చారంట. తీసుకొచ్చినప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, పక్షవాయువు కలిగిన అతన్ని మంచం మీదనే అలానే తీసుకుని వచ్చారు కొద్దిమంది. మరి 4 చేత మోయించుకొని తీసుకొని వచ్చారు. అయితే తీసుకొని వచ్చినప్పుడు సందు లేని జనాలు ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు? సందు లేని జనాలు అంటే చాలామంది ప్రజలు ఉన్నారు. అయితే వారు వాకిట కూడా నిల్చున్నారు, వాకిటంతా నిల్చున్నారు, ఇంట్లో ఉన్నారు. అయితే పక్షవాయువుని తీసుకొచ్చిన వారు ఒక ఆలోచన చేశారంట. అరే, ఏమి చేయాలి? మొత్తం అంత జనాలే ఉన్నారు, ఎలా ప్రభుని చేరుకోవాలి? ఎలా ఈ పక్షవాయువుతో ఉన్న ఈ మనిషిని ప్రభుకి చూపించాలి అనే ఆలోచన చేసినప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే, చెప్పండి ఏంటి? ఇంటి పైకప్పున కొద్దిగా తీసి సందు చేసి ఆ పరుపుతోనే ఆ వాయువు కలిగిన అతన్ని ఆ ఇంటి లోపలికి దింపేయాలి. అప్పుడు కానీ ప్రభుని చేరుకోలేము. అర్థమవుతుందా అండి? ఎంతమందికి అర్థమవుతుంది? చాలామంది వాక్యాన్ని చదువుతారు, కానీ అర్థం చేసుకునే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అర్థమవుతుందా? అర్థం చేసుకోలేదు, ఏదో చదివేసేయాలని చదివేస్తూ ఉంటారు, ఏదో బైబిల్ పూర్తి చేయాలని పూర్తి చేసేవాళ్ళు కొద్దిమంది. అర్థం చేసుకోరు, అర్థం చేసుకోకుండా కంప్లీట్ చేసేయాలి, త్వరగా అయిపోవాలి. కొద్దిమంది చెప్తూ ఉంటారు, ఏమని అంటే, నేను ఎన్నిసార్లు బైబిల్ చదివానో తెలుసా అని అంటూ ఉంటారు. ఎన్నిసార్లు చదవడము గొప్ప విశేషం ఏమి కాదు, కానీ దాన్ని అర్థం చేసుకొని ఆ వాక్యానుసారముగా జీవించడము గొప్ప విషయం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎలాంటి మహత్కార్యము చేసే గొప్ప దేవుడో, ఎలాంటి ఆశ్చర్యకార్యము చేసే దేవుడో తెలుసుకోవాలి. ఎందుకు అక్కడ ఉన్న వారి జీవితంలో అంత ఆశ్చర్యకార్యము జరిగిందంటే మనం చూడగలుగుతాము. అక్కడ ఉన్న వారు కొద్దిమంది ఏం చేశారు చెప్పండి? 4వ వచనంలో చాలామంది కూడి ఉన్నందున
వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోట పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపారు. పరుపుతో దింపారంట. ఆయనను చేరుకోవాలి ఎట్లయినా. ఫైనల్ గా ఏంటి? ప్రభుని చేరుకోవాలి అంటే వారికి ఎంత విశ్వాసం ఉందంటారు చెప్పండి. అదే మనమైతేనా, అబ్బా బాబోయ్ చాలా మంది ఉన్నారు, మనకు అవసరం అంటారా? పక్షవాయువు కదా, ఎలా అంత స్వస్థత ఏమి జరగకపోవచ్చేమో. ఎన్నో ఏళ్ళ తరబడి ఉన్నాడు కదా, సంవత్సరాల తరబడి ఉన్నాడు కదా. ఇంత జనాల్లో ప్రభుని అంటే చూడలేము, చూడాల్సిన అవసరం కూడా లేదు. అంతేనా? ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, ఎందుకు వచ్చిన బాధను రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతాం. మన ఎన్ని ఎప్పుడు అడ్డదారులే, అడ్డ ఆలోచనలే, చెడ్డ ఆలోచనలే. అంటే ఎప్పుడు కూడా మన పనులు మన 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 ఆలోచనలు ఎలా ఉంటాయంటే అంటే అంటే అక్కడ ముందుకు వెళ్ళని ఆలోచనలు, ఆగిపోయే ఆలోచనలు, వెనుకకు తిరిగే ఆలోచనలు. అంతేనా? వెనుకకు తిరిగే ఆలోచనలు, ముందుకు సాగే ఆలోచనలు కావు ఆలోచనలు. కానీ వారికి ఉన్న విశ్వాసం ఎంత గొప్పదంటే చూడండి, అద్భుతకరమైన విశ్వాసం అండి. ఎలా అయినా ప్రభుని చేరుకోవాలి. ఎలా అయినా చెప్పండి, ఎలా అయినా ప్రభుని చేరుకోవాలి అంతే. ఆ పక్షవాయువు కల అతన్ని ఎలా అయినా ప్రభు దగ్గరికి తీసుకోవాలని ఆ ఆశ, తపన, తృష్ణ, వారికి ఉన్న ఆ విశ్వాసం చూడండి. అంతమంది బయట ఉన్నారు, సందు లేని జనాలు ఉన్నారు, ఎలా తీసుకువెళ్ళాలో అర్థం కాని పరిస్థితులు. ఆ పరిస్థితులలో బయట, ఇంటి బయట జనాలే, ఇంట్లో జనాలే. అయితే వారికి ఉన్న విశ్వాసం ఏమి చేసిందంటే, మనసు ఉంటే ఏముంటుంది? మార్గం ఉంటుంది. అవునా కాదా? ఈ మాట ఎంతమంది విన్నారు? చాలాసార్లు వింటాం మన జీవితంలో. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనసు లేనిది మనం ఏం చేయలేం కదా. వారికి చక్కని మనసు ఉంది. అయితే ఆ మనసు ఎలాంటి మనసు అంటే విశ్వాసముతో కూడిన మనసు. ఆమేన్. అందుకనే ఎలా అయినా ప్రభుని చేరుకోవాలని ఆ ఇంటి కప్పును ఎలా అయినా కొద్దిగా తొలగించి సందు చేసి ఆ పరుపుతోనే ఆ పక్షవాయువు అతన్ని దింపాలని ఆలోచన చేశారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఆ సమయంలో 5వ వచనంలో మనం చూస్తే, మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాటలు ఎందుకు ఈ సమయంలో మనం ధ్యానిస్తున్నామో తెలుసా? చాలామందికి అవిశ్వాసం ఉంటుంది. అవిశ్వాసము మన జీవితంలో ఉండకూడదండి. విశ్వాసము కలిగిన జీవితాలు ఎలా వర్ధలింపబడతాయో మనం చూడాలి. రాత్రికాల సమయంలో ఏదో క్యాజువల్గా మీరు ఫోన్ చేయడము, మేము ఏదో ప్రార్థన చేయడం అది కాదు. ముందుగానే మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి. అందుకని ఇంతసేపు ప్రార్థనలో మనం ఏకీభవించాం. వాక్యానుసారమైన జీవితం మనతో ఉండాలి. చూడండి, విశ్వాసము లేకుండా మనము ప్రార్థన చేయించుకుంటే, అంటే సేవకుడితో ప్రార్థన చేయించుకుంటే సరిపోదండి. విశ్వాసం మొదటిగా మనలో నింపబడాలి. ఆమేన్. మొదటిగా మనము నోరు తెరిచి ప్రార్థన చేసే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనలో విశ్వాసము లేకుండా ప్రభు కార్యాలు మనము చూడలేము. మన జీవితంలో ప్రభు మహిమను మనము చూడలేము. అందుకని చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే చూద్దాం 5వ వచనంలో వారి విశ్వాసం చూసి పరుపు దింపారంట. ఎక్కడికి దింపారు? ఇంటిలోనికి. ఇంటిలో పరుపుతోనే ఆ పక్షవాయువు గల అతన్ని దింపారంట. దింపగానే ఎవరు చూశారంటే యేసు ప్రభు వారు చూశారు. అందుకని 5వ వచనంలో మనం చూద్దామా? యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నావని పక్షవాయు గల వానితో చెప్పెను. చూడండి, మొదటిగా యేసు వారి విశ్వాసమును చూచి అని రాయబడి ఉంది. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? 5వ వచనంలో యేసు వారి విశ్వాసమును చూచి అంటే ఎవరి విశ్వాసం అంటారు? ఎవరి విశ్వాసము? ఎస్, పక్షవాయు గల వారిని, అతన్ని ఎవరైతే తీసుకొచ్చారో, మోసుకొని వచ్చారో, తీసుకొచ్చారో వారి విశ్వాసమును చూచి అని అర్థం. వారు అంటే ఎవరు? తీసుకొచ్చిన వారు. అర్థమవుతుందా? వారిని యేసు చూడండి. అందుకని చూడండి, యేసు వారి విశ్వాసమును చూచి, ఎవరిని చూచి?
వారి విశ్వాసం, తీసుకొచ్చిన వారి విశ్వాసమును చూచి ఎవరితో మాట్లాడుతున్నాడంటే, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నావని పక్షవాయు గల వానితో చెప్పను. ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడ పక్షవాయు గల అతనితో మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? ఎస్, హల్లెలూయా. విశ్వాసము, తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అవునా కాదా అండి? ఎంత అద్భుతమైన విశ్వాసం అండి. వారు వెనుకకి తిరగలేదు, వెనుకకు వెళ్ళిపోలేదు, కానీ దేవుని వైపే చూశారు, దేవుని పైన ఆధారపడ్డారు. ఖచ్చితంగా యేసయ్య అద్భుతము చేయగల సమర్థుడని, ఆయన ఖచ్చితంగా ఆ కార్యం చేయగల దేవుడు అని విశ్వాసం ఉంచి తీసుకొని వచ్చారు. వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు అంటున్న మాట ఇదండి. హల్లెలూయా, హల్లెలూయా. 12వ వచనంలో మనము 11వ వచనంలో మనం చూసినట్లయితే, పక్షవాయు గల వాణ్ణి చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మ నీతో చెప్పుచున్నానని. తక్షణమే వాడు లేచి పరుగెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన కనుక వారందరూ విభ్రాంతి నొంది. చాలు. ఏం చేస్తున్నారండి? బాబు, పరుపుని తీసుకొని ఎక్కడికి పో, ఇంటికి వెళ్ళిపో అనగానే ఆయన చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఏంటండి? నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? ఆయనని మోసుకొని వచ్చారు కొందరు. అర్థమవుతుందా? మోసుకొని వచ్చారు. ఇప్పుడు ఇక్కడ మనము శారీరక స్వస్థతని మనం చూస్తూ ఉన్నాం. అవునా కదా? వచ్చేటప్పుడు అతన్ని మోసుకొని వచ్చారు. ఆయన మంచం మీదనే అట్లా పడుకొనే ఉన్నాడు. పక్షవాయువు కలిగిన అతను నడవలేడు. కాళ్ళు, చేతులు అన్నీ కూడా సత్తుపడిపోతాయి. దాంట్లో చలనం ఉండదు, స్పర్శ ఉండదు. కానీ ప్రభు ఎప్పుడైతే ఆ శారీరక స్వస్థతను చేశారో, ఆయన చక్కగా ఆత్మీయ స్వస్థత కూడా జరిగింది. పాపములు క్షమింపబడి ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. రెండోది శారీరక స్వస్థతని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని కూడా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. ఈ మధ్యకాలంలో క్రైస్తవుల్లో అవిశ్వాసము ఎక్కువగా నాటబడి ఉంది. విశ్వాసము లేని వారిగా సగము విశ్వాసము, కాలు అటు మరొక కాలు ఇటు, అటు ఇటు కాలు పెడితే ఏమవుతుందండి? మధ్యలో పడిపోయేది మనమే. చాలామంది జీవితాలు అలా ఉన్నాయి. ప్రభునే పరీక్షించే విధముగా చాలామంది జీవితాలు ఉంటూ ఉన్నాయి. ప్రభుకి సవాల్ ఇసరే జీవితాలు ఉంటున్నాయి. ప్రభుని పరీక్షించే వారిమా మనము? ఎంతటి వారం అండి, ఏ పాటి వారం మనల్ని? అవునా కదా? దేవుడు తన కార్యం చేయాలి అంటే చిటకలో ఆయన కార్యం చేస్తాను. ఆయన ఎలా అయినా చేయగల సమర్థుడే ఉన్నాయి. పరీక్షలు మాత్రం తప్పు. నేను ఒక మాట చెప్తాను. ఈ మాట మా జీవితాల్లో మేము నేర్చుకున్న పాఠం. హెచ్చించిన తర్వాత పరీక్షలు ఉంటాయి, లేకపోతే పరీక్షించిన తర్వాత హెచ్చిస్తారు. కానీ పరీక్ష మాత్రం సేమ్. అర్థమవుతుందా? పరీక్షలు ఖచ్చితంగా ఉంటాయి. కొద్దిమందిని దేవుడు అలా పైకి లేపి తర్వాత పరీక్షిస్తారు. కొద్దిమందిని పరీక్షించిన తర్వాత హెచ్చిస్తారు. పరీక్షించిన తర్వాత హెచ్చించి మళ్ళీ పరీక్షిస్తారు. కానీ విశ్వాసం అలాగనే ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్దాం హల్లెలూయా. పరీక్షించడం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ పరీక్షలో మనం ఏం చేయాలి? ఎస్, ఆమేన్, హల్లెలూయా. పరీక్షలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. మనము నిలబడే వారిమిగా ఉందుముగాక. ఆమేన్, నిలబడే వారిమిగా ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్టు తీసుకొచ్చిన వారికి ఉన్న విశ్వాసము చాలా గొప్పది. దేవుడు ఇక్కడ ఆత్మీయ స్వస్థతను, శరీర స్వస్థతను చేసి ఉన్నారు. మరొక అద్భుతకరమైన విశ్వాసాన్ని మనం చూద్దాము. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము. ఓ జీసస్, హల్లెలూయా.
మార్కు సువార్త 5వ అధ్యాయము 34. అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గల దానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాట ఎవరితో చెప్తున్నారు? రక్తస్రావము కలిగిన స్త్రీతో యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఆమెతోనే చెప్తూ ఉన్నారు. ఎందుకు ఆమెతో చెప్తున్నారు అంటే 34వ వచనంలో, అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఎవరి విశ్వాసము? ఇక్కడ ఎవరైతే అంటే ఆ రక్తస్రావముతో ఇబ్బంది పడుతున్న స్త్రీ ఉందో ఆమెకున్న విశ్వాసము బట్టి ఆమెతో దేవుడు మాట్లాడుతున్నారు. కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది జన సమూహం ఉన్నారు, చాలామంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలలో ప్రభుని ఎలా చేరుకోవాలో ఆ రక్తస్రావము కలిగిన స్త్రీకి అర్థం కాలేదండి. అర్థమవుతుందా? అంతమంది ప్రజలలో దేవునితో నేరుగా వెళ్ళి ఎలా మాట్లాడాలో ఆమెకు అర్థం కాలేదు. ఆ 12 సంవత్సరాలు ఆమె ఎంత శోధనను అనుభవించిందో, ఎంత భయంకరమైన వేదనను అనుభవించిందో. అవునా కదా? అది అనుభవించిన వారికి తెలుస్తుంది. ఎంతోమంది నాకు తెలిసి వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, కానీ వైద్యుల వల్ల కూడా కానిది పరమ వైద్యుడి వల్ల అవుతుంది. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడదామా? నజరేయుడైన యేసుక్రీస్తు. ఆమేన్. ఆయనే మనం ఆరాధిస్తున్న గొప్ప దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకున్న విశ్వాసము వల్ల ఆమె స్వస్థపరిచిందనే మాట యేసు ప్రభు వారు ఆ రక్తస్రావం కలిగిన స్త్రీతోనే డైరెక్ట్గా చెప్తున్నారు. ఎందుకో తెలుసా? ప్రభుని ఆమె ఎలా చేరుకోవాలో అర్థం కాక ఆమెకి ఎంత విశ్వాసం అంటే, ఈ జన సమూహంలో నేను ఎలా ప్రభుని చేరుకోగలుగుతానో, అందుకనే అట్లీస్ట్ ఆయన వస్త్రపు చెంగు వెనక నుండైనా తాకుతే నాకు స్వస్థ కలుగుతుందేమో. హల్లెలూయా. అందుకనే ఆమె ఏం చేసిందంటే వెనక నుండి ఆయన వస్త్రపు చెంగు, చాలామంది ఉన్నారు దాంట్లో అలా తాకిందంట అండి. హల్లెలూయా. వెంటనే ఆ ప్రభావము ప్రభుకి తెలిసిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుడు అంటున్నారు పక్కన ఉన్న వారితో, శిష్యులతో అంటున్నారు, ఎవరో నన్ను తాకారంటే శిశువులు ఎంత గొప్పటోళ్ళు, ఎవరు తాకుతారయ్యా? ఇంత జన సమూహంలో చాలామంది ఉన్నారు కదా. మరొక దగ్గర ఇలాగనే తరచూ నీళ్ళల్లో అగ్నిలో పడుతున్న ఒక కుమారుడు గురించి తండ్రి వేదన పడుతూ అతని కొరకు ప్రార్థన చేయమంటే శిష్యుల వల్ల కాలేదు. ఎందుకంటే వారిలో ప్రార్థన లేదు. అయితే ఒక దగ్గర చివరిలో ఆ కుమారుడు స్వస్థపరచబడిన తర్వాత శిష్యులు అడుగుతున్నారు, దేవా మా వల్ల కాలేదయ్యా ఈ కుమారుని స్వస్థపరచడం, ఈ దురాత్మతో పీడింపబడుతున్న ఈ కుమారుని ఆ దురాత్మ శక్తుల నుంచి విడిపించడం మా వల్ల కాదు, నీ వల్ల ఎలా జరిగిందంటే అది ఉపవాస ప్రార్థన ద్వారా అని ఆయన చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏదో నార్మల్గా మనం ప్రార్థన చేయొద్దు కదా, క్యాజువల్గా మన ప్రార్థనలో క్యాజువల్ ప్రేయర్ ఉండద్దు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా ప్రార్థించడం మొదలు పెట్టినప్పుడే ప్రభు కార్యాలు జరుగుతాయి. అందుకనే చూడండి, ఇక్కడ ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఇందాక మనం చూసినట్లయితే తీసుకొచ్చిన వారి విశ్వాసం మనం చూసాం. ఇక్కడ ఆమె విశ్వాసం, రోగికున్న విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఇదిగో ఇలా ఉంటుందండి. అందుకనే మనం ఏం చేయాలంటే విశ్వాసముతో నింపబడాలి. పరీక్ష సమయంలో ఉండొచ్చు భయంకరమైన పోరాటాలు, అనుకోవచ్చు అక్కడ నాకు ఎన్ని భయంకరమైన పోరాటాలు, ఇన్ని ఇబ్బందుల, అసలు నోరు తెరిచి ప్రార్థన చేసావా నాన్న ఎప్పుడైనా?
చెప్పండి. ఎప్పుడు సమస్యల వైపు చూడడము, ఎప్పుడు సమస్యల గుంట వెళ్ళడమే, ఎప్పుడు సమస్యలను పెద్దగా చేసి నీ జీవితంలో నువ్వు ఆ సమస్యల్ని అనలైజ్ చేస్తూ ఉన్నావు, లేకపోతే ఆ సమస్యల్ని చూస్తూ ఉన్నావు. చాలా పెద్దవని నువ్వే చెప్తూ ఉన్నావు. సమస్యలు పెద్దదా, సమస్యలు గొప్పవా, దేవుడు గొప్పవాడా? దేవుడు గొప్పవాడు. అసలు నువ్వు నోరు తెరచి ప్రార్థిస్తేనే కదా. పక్కవారికి ప్రార్థన విజ్ఞాపన ఇవ్వడము కాదు, దానికంటే ముందుగా నీవు నోరు తెరచి ప్రార్థన చేయాలి. నీకంటూ విశ్వాసం ఉండాలి, నీకంటూ ప్రార్థన జీవితం ఉండాలి, నీకంటూ భయభక్తులు కలిగిన జీవితం ఉండాలి. ఇదిగో అదే నిన్ను గొప్పగా నిలబెడుతూ ఉంది. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు మనము అద్భుతమైన రీతిలో నడిపించబడతాము. ఎస్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నాయి ఈ మాటలు? విశ్వాసము కలిగిన ప్రార్థన, విశ్వాసము ప్లస్ ప్రార్థన ఈజ్ ఈక్వల్ టు ప్రభు కార్యము. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన ప్లస్ విశ్వాసము ఈక్వల్ టు ప్రభు కార్యము. ఇది లేకుండా ప్రభు కార్యము చూడాలి అంటే అసాధ్యము. ప్రభు కార్యాన్ని మనం చూడాలంటే, ప్రభు మహిమను మన జీవితంలో చూడాలంటే, ఇదిగో ఎన్నో సమస్యల మధ్యలో, ఎన్నో పోరాటాల మధ్యలో, ఎన్నో ఇరుకుల మధ్యలో, ఈ రాత్రికాల సమయంలో చాలా 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 పోరాటాలతో మధ్యలో ఉన్నారు. అయితే ప్రార్థన కొద్దువైందా, మైనస్ అయిందా, విశ్వాసము మైనస్ అయిందో మనమే పరీక్షించుకోవాలి. ఏది కొదువుగా ఉంది, ఏది కొరత, ఏ కొరతతో ఉన్నాం అంటే ఏదో సంథింగ్ మైనస్ అయిపోయింది మన జీవితంలో. అందుకనే ప్రభు మహిమను చూడలేకపోతూ ఉన్నాం. కానీ ప్రభు మహిమ ఖచ్చితంగా జరుగుతుంది, ప్రభు కార్యం ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు అనుకోవచ్చు, అక్క బాగానే విశ్వాసంతో బాగానే ప్రార్థన చేస్తున్నాను అక్క, ప్రభు కార్యము జరుగుతుందో జరగదో? ఖచ్చితంగా జరుగుతుంది నాన్న. ఎందుకు జరగదు? జరగకుండా ప్రభు కార్యము ఉండనే ఉండదు. అయితే కొద్ది సమయం ఉంది, ఆ సమయం కొరకు ఆతృతగా వెయిట్ చేయి, ప్రార్థన చేయి, ఆశ పెట్టుకో, ఆశగా ప్రార్థన చేయి. ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. ఆ పరీక్ష సమయంలో మనం ఉన్నామంతే. హల్లెలూయా. కానీ ప్రభు కార్యం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రభు మాట ఎన్నటికీ నిరార్థకము కానే కాదు. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రభు కార్యం ఎన్నటికి కూడా ప్రభు మాట ఎన్నటికీ నిరార్థకము కానే కాదు. ఆయన వాగ్దానము చేస్తే, ఆయన మాట ఇస్తే, ఆయన మాట ఖచ్చితంగా నెరవేర్చే అద్భుతకరమైన దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? మారిపోయేది, మర్చిపోయేది, విడిచిపెట్టేది మనమే. ఎవరిలో మార్పు ఉందంటే మనలోనే మార్పు ఉంటుంది. కొద్దిసేపు ప్రార్థన, కొద్దిసేపు విశ్వాసము, కొద్దిసేపు ప్రార్థన విడిచిపెడతాం. కొన్ని రోజుల తర్వాత విశ్వాసాన్ని కోల్పోతాం. కొన్ని రోజులు అయిన తర్వాత అసలు దేవుడు ఏం కార్యం చేయట్లేదు అని అంటూ ఉంటాం. అసలు నోరు తెరచి ప్రార్థన చేయని వారిగా ఉంటే ప్రభు మహిమను ఎలా చూడగలుగుతాం జీవితంలో? చూడండి, ప్రభు వాగ్దానం చేశారు కదా బిడ్డల కొరకు. ఎంతమంది జీవితంలో బిడ్డల కొరకు వాగ్దానం చేశారండి? వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ వాగ్దానం ఖచ్చితంగానే నెరవేరుస్తారు. కానీ బాధ్యత కలిగిన వ్యక్తిగా నీవు, నీ భర్త, లేకపోతే నీవు, నీ భార్య ప్రార్థన చేయాలి. వాగ్దానం ఆల్రెడీ ఉంది. ఆ వాగ్దానాన్ని సమాధి చేయద్దు, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి విశ్వాసముతో. ప్రభు మహిమను చూడబోతూ ఉన్నారు. ఆమేన్. ఉద్యోగం కొరకు, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల విషయంలో, ఇంకా వివాహాల విషయంలో, ఎన్నో పోరాటాల విషయాలలో ప్రభు చక్కగా మాట్లాడి ఉన్నారు. ఆయన మాట్లాడితే మనిషి మాట్లాడినట్లుగా కాదండి. ఈ రోజున మాట్లాడితే రేపటి రోజున ఆ మాట మర్చిపోయేవారే ఎక్కువగా ఉన్నారు. అవునా కాదా? అవును. కానీ మాట్లాడిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.